ఇప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది. నాన్న చనిపోయిన తర్వాత 2021లో మీరు లొంగిపోవడం జరిగింది. మీరు ఎందుకు లొంగిపోయారు? అంటే మెయిన్గా ఏంటంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడో నాకు అర్థం కాలే, అంటే ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం నేనేం డిస్టర్బ్ అయిపోయినా. ఇప్పుడు మా నాన్నకి ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములు, అంటే ముగ్గురు అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ బయట ఉన్నారు. మరి నేను ఒకరిని అడవిలో నేను ఒకరిని పుట్టిన. పార్టీలో వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు కనడం చాలా తక్కువ అంటే పార్టీలో పర్మిషన్ తీసుకొచ్చి, అంటే పర్మిషన్ అంటే వాళ్ళు పెంచుకుంటామంటే అట్లా సరే మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకు ఒపీనియన్గా చెప్తారు. కానీ మా నాన్న ఇక అదేవిధంగా ఇక నేను కూడా ఒక బయటకు వచ్చిన, అంటే నన్ను కన్నాడు కాబట్టి నేను కూడా మా నాన్న ఎంతో కష్టపడి నన్ను కూడా సాధించి పెంచాను. ఇక మా నాన్న 2019లో చనిపోయిన తర్వాత నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా. సరే ఈరోజు మా నాన్న చనిపోతే నేను దగ్గరుండి చూసినాం. నాకేంటంటే నాకు ఒక ఫ్యామిలీ రిలేషన్ నాకు తెలియదు, మెయిన్గా ఫ్యామిలీ ఎమోషన్. చిన్నప్పటి నుంచి హాస్టల్ నాది. ఈ ఒక ఏది మన తమ్ముడు, బాబాయ్, పిన్ని, చెల్లె, అక్క, ఇట్లా ఇవి ఎమోషన్ నాకు లేదన్నాడు చిన్నప్పటి నుంచి నాకు. ఇక మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత నాకు కూడా మొత్తం మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మని అడిగిన, మరి మమ్మీ నేనైతే ఉండలే, నేను పోతా అంటే మరి ఎటు పోతావు బిడ్డ అన్నది. మా ఇంటికి పోతావు అన్నది. మా మిల్లి పోవాలంటే ఇక్కడనే పక్కనే, మళ్ళీ పోలీసు వాళ్ళతో వీళ్ళతో నాకు ఇబ్బంది అయితే, లేదు నేను పోతే ఏది నాన్నగారు ఊళ్ళోనే పోతా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నేను తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఇంకా రెండోది ఏంటంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత ఏంటంటే నాన్ స్టాప్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్స్ ధన చనిపోయారు అన్నట్టు. అప్పుడు పార్టీ ఇంకా బాగా వీక్ అయిపోయింది. అంటే దాంట్లో ఇది 2021లో అంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత ఏంటంటే హరిభూషణ్ చనిపోయాడు, తర్వాత సాకేతు, దూలదాదా, ఉదయ్ దాదా, తర్వాత రాజు దాదా, కోస దాదా, మనోజ్ దాదా, ఇడుమ దాదా, తర్వాత బీఆర్ దాదా మన జనరల్ సెక్రటరీ, వీళ్ళంతా సెంట్రల్ కమిటీ మెంబర్సే. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతూ ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పటి వరకు ఎంత మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత ఏంటంటే నాన్ స్టాప్ అంటే వన్ బై వన్ కమిటీ మెంబర్స్ మొత్తం వీళ్ళంతా ఇప్పుడు నేను ఇంత చెప్పిన వీళ్ళంతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ అన్న. ఓకే, అంతమంది 2019 నుంచి ఒక 5 years లోపు ఇదంతా 5 years లోపు ఇంత పెద్ద పార్టీకి బాగా నష్టమైన దెబ్బ అన్నట్టు ఇది.